నమస్తే, సెల్ న్యూస్ కి స్వాగతం. టీజీ పెద్దపల్లి జిల్లా సుందిల్లా పార్వతి బ్యారేజ్ ను సందర్శించిన పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ గడ్డెం వంశకృష్ణ. వంశీ సెడ్ కామెంట్స్. కాళేశ్వరం ప్రాజెక్టు అట్టర్ ఫ్లాప్. ప్రాజెక్టు నీళ్లు నిధులు నియామకాలు పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి నెట్టుకుపోయింది. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం నిర్మించామని చెప్పుకున్న గత ప్రభుత్వం సుక్క నీరు కూడా అందివ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరం లేకున్నా కూడా తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి పంట పండితే 1.50 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలకు పాల్పడిన వారిపై విచారణకు జరుగుతోందని త్వరలో చర్యలు తీసుకుంటోంది. పెద్దపల్లి జిల్లా పరిధిలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 2,978 కోట్ల మేర విద్యుత్ పెండింగ్ బిల్లులున్నాయి. ఇవన్నీ గత ప్రభుత్వం చేసిన అప్పులే. మొత్తంగా నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి 3,404 కోట్ల పెండింగ్ విద్యుత్ బిల్లులు. అంటే గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు రన్ చేసిన విద్యుత్ బిల్లులు చూస్తుంటే రైతులకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. బంకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే రాష్ట్రానికి సుమారు 100 నుండి 150 టీఎంసీల నీటి నష్టం జరుగుతోంది. బంకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం, డబ్బులు తినే ఉద్దేశంతోనే కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు ప్రాజెక్టులు మొదలుపెట్టారు. వచ్చే శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో బంకచర్ల ప్రాజెక్టు అడ్డుకునే విధంగా పోరాటం చేస్తాం. సిడబ్ల్యూసీ అనుమతులు లేకుండా బంకచర్ల ప్రాజెక్టును చంద్రబాబు బీజేపీ పార్టీ అండదండలతో మొదలు పెడుతోంది. గత ప్రభుత్వ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు అనే సినిమా చూపించారో అది అటర్ ఫ్లాప్ అయింది. రివిజన్ చేయాలని చెప్పి చాలామంది కోరడం జరిగింది. మీరు చూసినారు, గత సంవత్సరంలో ఎప్పుడు అవకాశం దక్కినా ఈ పాయింట్ మీదనే నేను పార్లమెంట్లో కూడా గలం పెట్టడం జరిగింది. మరి దాని తర్వాత వాళ్ళు తీసుకున్న డెసిజన్ కూడా 20 రూపాయల టన్కి పెన్షన్ ఫండ్కి కేవలం ప్రత్యేకంగా కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఏదైతే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారో దాదాపు 150 కోట్ల కాంట్రిబ్యూషన్ ఇప్పుడు పెన్షన్ ఫండ్కి వెళ్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫండ్స్ డైవర్ట్ చేయొద్దు. గత 10 సంవత్సరాల్లో పెన్షన్ ఫండ్కి వచ్చిన అమౌంట్ కూడా డైవర్ట్ చేసుకున్నారు. సింగరేణికి ఉన్న అమౌంట్ కూడా డైవర్ట్ చేసుకున్నారు. దాదాపు 20,000 కోట్ల రూపాయలు బకాయిలు కూడా సింగరేణికి ఉండే అప్పుడు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మరి ఈ 150 కోట్లు ప్రత్యేకంగా పెన్షనర్స్ కోసమే వాళ్ళ పెన్షన్ పెరిగేటట్టు చూసే అమౌంట్ ఇవ్వని చెప్పి దానికోసం కూడా మేము పోరాడతాం. ఇట్లాంటి అంశాలు ఏదేమైనా ప్రజల వైపు ఉండి న్యాయం వైపు ఉండి పోరాడతామని చెప్పి వాళ్ళు ఒకసారి తెలియజేస్తాం.